కార్తీక మాసంలో మార్మోగని శైవక్షేత్రాలంటూ ఉండవు. అది మనకు తెలిసినటువంటి సత్యం. అయితే అతి పురాతనమై కొండ కోణంలో వెలిసినటువంటి ప్రమాదపటంచున ఉండేటటువంటి ఈ శైవక్షేత్రంలో ఆ పరమశివునికి అభిషేకం జరగదండోయ్. అది ఎక్కడ అని అనుకుంటున్నారా? ఎక్కడో కాదండోయ్, ప్రకాశ పశ్చిమంలో గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరూలు మండలం ముత్రాసుపల్లి గ్రామ పరిసరాల్లో ఈ పుణ్యక్షేత్రం కలదు. కొమరూలు మండలంలోని ముత్రాసుపల్లి గ్రామ సమీపంలో కేవలం 2.5 కిలోమీటర్ల దూరం లోపల కొండపై ఉన్నటువంటి శృంగి భైరవేశ్వర ఆలయం అత్యంత మహిమాన్వితమైనది శైవక్షేత్రం. అలాంటి శైవక్షేత్రాన్ని దర్శించాలి అంటే, కొండల్లోకి వెళ్ళాలి అంటే రాళ్ళు, గుట్టలు, రప్పలు ఖచ్చితంగా దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే సాధ్యం అవుతుంది అన్న విషయం ఇక్కడ మనకు స్పష్టం అవుతోంది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ప్రతి పుణ్యక్షేత్రానికి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు భక్తులు. అలాగే ప్రతి కార్తీక మాసంలో ఆ పరమశివుడికి అభిషేకానికి నోచుకొని ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో ఉంటాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో స్వామివారిని అభిషేకిస్తే అక్కడ వచ్చేటటువంటి అభిషేక ఫలం అత్యద్భుతం అని ప్రధానమైనటువంటి పౌరోహితులే తెలియచేసి ఉన్నారు. పురాణాలు ఎన్నో చెప్పి ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రంలో ఆ స్వామివారిని అభిషేకిస్తే అనంతమైనటువంటి శక్తి, అపారమైనటువంటి శక్తి మనకు లభిస్తుందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. స్వామివారి దర్శనానికి వెళ్ళే క్రమంలో అత్యంత స్వచ్ఛమైనటువంటి ఆయుర్వేద భరితమైనటువంటి గంగాజలం అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గంగాజలంలో మనం స్నానం చేసి స్వామివారికి సైతం ఈ గంగాజలంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఈ గుండంలో స్నానం చేస్తే సకల రోగాలు పోయి సకల పాపాలు తొలగిపోతాయన్నది ప్రతీతి. వారి ఎదుట కనిపిస్తున్నటువంటి ఈ నీటి గుండం అత్యంత మహిమాన్వితమైనదని, అలాగే ఈ నీటి గుండంలో స్నానం చేస్తే అత్యంత మహిమాన్వితమైనటువంటి శక్తులు మనకు చేకూరుతాయన్నది ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం. అయితే అలాంటి ఆ పవిత్రమైనటువంటి ఆ జలంతో స్వామివారిని అభిషేకించిన ఆ జలాన్ని మన శిరస్సుపై చల్లుకుంటే అక్కడ వచ్చేటటువంటి ఆ అమితానందం, ఆ అత్యద్భుతమైనటువంటి ఆ అనుభూతి అంతా ఇంత కాదు. అతి మహిమాన్వితమైనటువంటి ఈ శైవక్షేత్రంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించినటువంటి గిద్దలూరు ప్రాంతానికి చెందినటువంటి శివదీక్ష పరులు. కొండ కోణంలో వెలిసిన ఆ శివయ్యకు భక్తితో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ భక్తులు. ఓం అధా పుష్పోదకం సమర్పయామి. పడాల పూలు
పుష్పోదకం సమర్పయామి. అది పంచామృతాలు పట్టుకెళ్ళి అయ్యవారికి ఎంత భక్తితో అభిషేకం చేశారో మనం కనులారా వీక్షించవచ్చు. స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని వీక్షించినా కూడా అంతటి ప్రతిఫలం మనకు లభిస్తుందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ శివ కోవెల గురించి బ్రాహ్మణుడు ఏం చెబుతారో మీరే వినండి. హరి ఓం. కొమురోలు మండలము ముత్రాస్పల్లె గ్రామంలో కొండలో వెలసినటువంటి శృంగి భైరవేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడమైంది. ఈరోజు కార్తీక విధియ ఆదివారము. విశేషంగా ఈరోజు స్వామివారికి అభిషేకం, అది పంచామృతాభిషేకం అన్నీ కూడా నిర్వహించుకున్నాము. విశేష ఫలితం అనేది ఉంటుంది. ఈ అడవిలో శృంగి భైరవేశ్వరుడు అంటే ఆ శృంగ మహాముని అనే ఆయన తపస్సుతో ఈ స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా. ఆ స్వామివారిని ఈరోజు దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారి అనుగ్రహం తీసుకుంటూ ఉన్నాం. భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో కొంతమంది వస్తూ సోమవారాలు మాత్రం ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలన్నీ కూడా అభిషేకం అది నిర్వహించుకుంటూ ఉంటారు. ఇది ఉంటుంది. దీనికి ఎదురుగా గుండం, నీటి గుండము ఉంది. సెలయేరు పారుతూ ఆ గుండంలోకి నీరు వస్తుంది. ఆ ఏట్లో పవిత్రం గంగా పారుతూ ఉంటుంది. ఆ ఏట్లో స్నానం చేసి స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించుకుంటే చాలా పునీతులమవుతారు. ఇది చాలా మహాభాగ్యమైనటువంటిది. ఇంత పవిత్రమైన దేవాలయం నేను ఎక్కడ వరకు చూడలేదు. చాలా విశేష ఫలితం ఉంది ఇక్కడ. చాలా పవిత్రమైనటువంటి విశేషంగా స్వామివారికి ఈరోజు అభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. భక్తులందరూ కూడా ఈ
కొమురోలు మండలము ముత్రాస్పల్లె గ్రామంలో నుంచి అడవిలోకి కొంత దూరం ప్రయాణం చేయాలి. ఈ అడవిలో కూడా రాళ్ళు రప్పలు వెట్లో కూడా నడిచి రావాల్సి వస్తుంది. ఇక్కడ రావాలన్నా కూడా బండ్లు అవి ఇక్కడికి రావు, నడిచి రావాలి. అందులో మధ్యలో సెరయేరు పారుతూ ఉంటుంది. ఆ సెరయేరులో గుండా ఆ కొండ ఎక్కి అవైనా మనం స్వామివారిని దర్శించుకోవాలి. కొండ పేటలో ఉంటాడనమాట స్వామివారు. ఆ కొండ పేట ఉంది, ఆ పేట కింద ఈ స్వామివారు కొలువై ఉన్నారు. చాలా విశేషం. అమ్మవారు కూడా చాలా విశేషమైనగా ఉంటుంది. అమ్మవారు చూడండి ఎంత అలంకరణగా ఉందో అమ్మవారు. చాలా విశేష ఫలితం. అమ్మవారిని చూస్తేనే అసలు ఆనందంతో మైమరిచిపోతాం అమ్మవారిని చూస్తూ ఉంటే. అంత విశేషంగా ఉంటుంది అమ్మవారు. కాబట్టి చాలా విశేష ఫలితం ఉంటుంది. భక్తాదులందరూ కూడా కార్తీక మాసం అనే కాదు, మిగతా అప్పుడు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందగోరుతూ ఉన్నాం. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.